నల్లమలలోని శ్రీ ఉమామహేశ్వరం లొద్దిల్ మల్లయ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తుంటారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన మన్నానూరు నుంచి 12 కిలోమీటర్ల దగ్గర లొద్ది మల్లయ్య క్షేత్రం ఉన్నది. క్షేత్రం దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందే. ఎత్తైన కొండలు, జారువారే జలపాతాల నడుమ లొద్ది మల్లయ్య క్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బలమూరు, లింగాల, అచ్చంపేట, అమరాబాద్ మండలాల నుంచి కాలిబాడిన లింగమయ్య స్వామికి దర్శించుకోవాలి. కొండపైకి కిందికి దిగుతూ వస్తున్నాం. లింగమయ్య స్వామి వెళ్తున్నాం. లింగమయ్య స్వామిని శివనామ స్మరణతో ఈ సాహస యాత్ర చేయాల్సిందే. ఈ సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక్కరోజు దర్శనానికి టైం కేటాయించడంతో భారీగా భక్తులు లొద్ది మల్లయ్య క్షేత్రానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. మనకే ఈరోజు చెప్తున్నా చాలా వర్తున్నాను. నమ శివాయ. మాది అచ్చంపేట. నా పేరు రమాదేవి. మేము ప్రతి సంవత్సరం లొద్ది మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏకాదశి పర్వదినాన ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజు సందర్భంగా మేము లొద్ది మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ లో చాలా కష్టంగా ఉంది. మేము దిగి మళ్ళా ఎక్కడంతో చాలా కష్టం ఉంది. కానీ లొద్ది మల్లన్న దర్శనం చేసుకోవడంతో ఆ కష్టం అంతా మర్చిపోయి ఆ గుండంలో స్నానాలు చేసి లొద్ది మల్లన్న దర్శనం చేసుకొని వస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ లొద్ది మల్లన్న దర్శనం చేసుకుంటే మా జన్మ ధన్యం అనుకొని మేము ప్రతి సంవత్సరం కూడా లొద్ది మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఓ నమ శివాయ. దట్టమైనటువంటి ఈ నల్లమల ప్రాంతంలో వెలిసినటువంటి లొద్ది మల్లయ్య స్వామి శైవ క్షేత్రం ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి ఈ శైవ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరము మరి సర్వేశ్వరం ఏకాదశి మరి పండుగ రోజున పర్వదినాన ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఈ తొలి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు మరి ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకొని భక్తి పారవేశంతో పొంగిపోతా ఉన్నారు. నిజంగా చాలా సంతోషకరం. మరి ఫారెస్ట్ అధికారులు భక్తుల పైన ఎన్ని ఆంక్షలు విధించినప్పుడు ఇంతమంది వేలాది మంది భక్తులు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క దట్టమైన అడవిలో ఉన్నటువంటి లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. హిందువులకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకొని హిందూ దేవాలయాల పైన ఉన్నటువంటి ఆంక్షలని ఎత్తివేసి వాళ్ళు స్వేచ్ఛగా పండుగ రోజు పర్వదినాల రోజు ఆ యొక్క దైవాన్ని దర్శించేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.